విధంగా ప్యాన్ నుంచి కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అరకప్పు చక్కెరని యాడ్ చేసుకోవాలి. రవ్వ ఎంత తీసుకున్నామో చక్కెర కూడా అంతే తీసుకోవాలండి. దీనంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేశాక దీంట్లోకి అర స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవటమేనండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పనస్తొనల హల్వా రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పనస్తొనల హల్వా ఎలా తయారు చేయాలో. మరి మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.